హలో హాయ్, వెల్కమ్ టు రాము అన్లిమిటెడ్ ఛానల్. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఇండియాలో ఫాలో అయ్యే థీరీస్ రెండు: సిబిఎస్సి అండ్ స్టేట్. సిబిఎస్సి మనకు తెలిసిందే, అవి సెంట్రల్ స్కూల్స్ అన్నీ, అది డిఫరెంట్ ప్యాటర్న్. ఈ స్టేట్ ఎడ్యుకేషన్ మనకి అంటే మనం ఎక్కువ మన స్టేట్లో ఫాలో అయ్యేది స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమే. ఎందుకంటే సిబిఎస్సి మీద ఇంకా మనకి అంటే విలేజ్ లెవెల్లో అంత అవేర్నెస్ లేదు. అంటే ఏదో కార్పొరేట్ స్కూళ్ళు, తర్వాత హై స్టాండర్డ్ స్కూళ్ళల్లో కొద్దిగా అవేర్నెస్ ఉంది, కానీ ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే ఇప్పుడిప్పుడే సిబిఎస్ఈ సిస్టమ్ గురించి మనకు అందుబాటులో వస్తుంది. అంటే దానికంటే ముందు అంటే నేను స్టాటిస్టిక్స్ అయితే మాట్లాడిన ఈ వీడియోలోన, మళ్ళీ ఒక వీడియో సపరేట్గా స్టాటిస్టిక్స్ గురించి చేద్దాం. ఇక్కడ స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా ఎడ్యుకేషన్ అనేది మనిషికి నీరు, అదే పంచభూతాలు అంటాం కదా, కూడు, నీరు, నిద్ర, ఇవన్నీ గాలి, ఇవన్నీ ఎలా అవసరమో చదువు కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ అవసరం. ఈ రోజుల్లో చదువు లేకుండా ఈ రోజుల్లో సస్టైన్ అవ్వడం అనేది కొద్దిగా అంటే నా వర్షన్లో చూస్తే కొద్దిగా కష్టం అనమాట. ఎందుకంటే నువ్వు ఎంత డబ్బులు ఉన్నా సరే, ఈవెన్ మనం అంటే కంపేర్ చేస్తే గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ పిల్లల్ని చదివించడానికే ఇష్టపడతారు. చదివిస్తేనే వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేయగలరను అనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్. అంటే చాలామంది మనం బయట ఉంటున్న థియరీస్ ఏంటంటే చదువుకోవాలా, చదువుకుంటేనే డబ్బులు సంపాదిస్తామా అంటే కామన్గా బేసిక్గా వినపడేది. ఎందుకంటే ఈ రోజుల్లో మంచిగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకంటే కూడా నార్మల్గా 10th క్లాస్ చదువు, లేకపోతే ఇంటర్మీడియట్తో డ్రాప్ అయిన వాళ్ళు, డిగ్రీతో డ్రాప్ అయిన వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారు అనమాట. ఈ బేసిక్ పాయింట్ని తీసుకొని జనాలంతా ఏ మోటివ్లోకి వెళ్తున్నారంటే మనకేం అవసరం, అంత అవసరం ఏముంది, చదువుకుంటేనే ఏమన్నా మనకి ఈరోజు భవిష్యత్తు ఉంటుందా అనే మోడ్లో ఉంటుంది. కానీ నా నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఖచ్చితంగా మనిషికి విద్య అనేది చాలా అవసరం. అందులో విద్య లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ అనమాట ఈ రోజుల్లో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ కమింగ్ టు ఎడ్యుకేషన్ ఏంటంటే ఇప్పటికీ అంటే అర్బన్ ఏరియాలో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద రూరల్ ఏరియాస్లో ఇప్పుడిప్పుడే అంటే ఈ ప్రజెంట్ లాస్ట్ 1 decade నుంచి కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. అయినా ఇప్పటికీ నేను అంటే నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ కోసిగ ఏరియాలో అయ్యింది. అంటే 4.5 years వర్క్ చేశాను దాదాపుగా అక్కడ. ఆ ఏరియాలో నేను చూసినప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ రాయలసీమ అనమాట. ఆ ఏరియాలో నేను చూసినప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇంకా వీళ్ళకి ఇంత ల్యాగ్ ఉంది. అంటే ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు, కానీ నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డ్రాప్ అవుట్సే చూసిన అనమాట అక్కడ. అది ఏమవుతుందంటే వాళ్ళకి అవేర్నెస్ లేకనో లేకపోతే స్తోమత లేకనా అని నేను అక్కడ పరిశీలిస్తే ఆ 4.5 yearsలో ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను, ఇన్స్టెంట్గా ఇన్కమ్ రావాలి అని అనుకునే మోటివ్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకోటి, చదువుకుంటే మనకేం ఉద్యోగాలు వస్తాయా, ఇంకా ఆ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో ఏమో, అప్పటిదాకా మనం చదివియాలా అనేది. ఇంకొకటి దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు చదువుకోవడం అనేది అసలు నేను అక్కడ చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో చూసిన. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు అసలు చైల్డ్హుడ్ నుంచే వాళ్ళ ఎడ్యుకేషన్ని అక్కడికే ఆపేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా అంత ప్రోత్సాహం చేయలేదంటే వాళ్ళనేం పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ చదివిస్తే బాగుండు అని నాకు తెలిసినంత వరకు నేను చాలామందికి చెప్పి చూశాను, కానీ అంత అవేర్నెస్ లేదు. కానీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగనే మన పాత సామెతని మనం చదువుకున్న రోజుల్లో కూడా అది చాలా ఇంపాక్ట్ఫుల్ వర్డ్ అనమాట. అంటే నువ్వు ఒకవేళ ఏదో ఒక పెద్ద సిటీకి వెళ్ళి అక్కడ అంటే మంచి ఇన్కమ్ సోర్స్ ఉండే ఉద్యోగం చేసినా కూడా ఆ ఉద్యోగం చేస్తే నీ పిల్లల్ని నువ్వు ఖచ్చితంగా నీకంటే బెటర్గా చదివించాలి అని ఖచ్చితంగా అనుకుంటావు. ఆ అనుకోవడంలోన మీ ఇల్లాలకి ఏదైతే చదువు ఉంటే ఖచ్చితంగా అది నీ పిల్లలకి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ చదువు అక్కడితోనే ఆగిపోదు, ఖచ్చితంగా నీ భవిష్యత్ తరాల మీద దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. అమ్మాయిలు ఎందుకు చదువుకోవడం లేదు అనేది ఏంటంటే ఇక్కడ మనకి అంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఒక సినారియో ఏంటంటే అమ్మాయికి 18 years వచ్చి, అది బేసిక్గా గవర్నమెంట్ పెట్టిన ఒక సిస్టము, కానీ అప్పటిదాకా కూడా ఆగడం లేదు జనాలు.
అంటే బాల్య వివాహాలను ఇంకా ఇప్పటికీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. చదువు అనేది అమ్మాయిలకు అవసరం లేదు అనే మోటివ్‌లో ఉన్నది. అంటే ఇక్కడ చదువుకోని వాళ్ళు లేరా అనే అమ్మాయిలు అని మీరు క్వెషన్ చేయొద్దండి. ఎందుకంటే అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ దో అబ్బాయిలు కూడా నంబర్ ఆఫ్ ఇంకోటి అంటే ఈ రోజుల్లో బేసిక్‌గా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కావచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే మెడిసిన్ కావచ్చు, ఇలా ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే ఆర్కిటెక్ట్ కావచ్చు, ఇలా చాలా కోర్సులు ఉంటాయి కదా! ఇవన్నీ చదువుకొని కూడా చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారనే ఒక థియరీ బయటకొస్తుంది. దానివల్ల కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపియడం కానీ అమ్మాయిలనైతే ఈ రోజుల్లో చదివించకపోతే భవిష్యత్ తరాలు మనకి చాలా అంధకారం అయిపోతాయి. ఆ భవిష్యత్ తరాలు బాగుండాలంటే అమ్మాయిల్ని చదివించండి ఖచ్చితంగా. అబ్బాయిల్ని కూడా చదివించండి. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళు అబ్బాయిల్ని చదివిస్తున్నారు. కానీ అమ్మాయిని అంత పట్టించుకోవడం. అంటే నాకు తెలిసిన ఒక థియరీ చెప్తాను. అంటే మా బంధువుల్లో క్లోజ్‌గా ఉండే వాళ్ళని నేను చాలా మందిని గమనించిన. ఆ అబ్బాయినేమో ఒక కార్పొరేట్ స్కూల్‌లో చదివిపిస్తారు. వానికి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు. కానీ అమ్మాయిల్ని మాత్రం ఏముందిలే అన్నట్టు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో వేసేస్తారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో వదలడం తప్పు కాదు. అమ్మాయికి అబ్బాయి కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం అమ్మాయిని ఎందుకు ప్రోత్సహించకూడదు? కానీ లేని వారిని ఎందుకు మనం ప్రోత్సహించాలి? ఉన్న వాళ్ళని ఎందుకు ప్రోత్సహించకూడదు? అంటే పెళ్లి చేసి పంపించేస్తున్నాం అనే ఒక మోటివా? అది తప్పు. చాలా పెద్ద తప్పండి. నా పర్స్పెక్టివ్‌లో ఏందంటే నేను అమ్మాయిని చదివిస్తేనే భవిష్యత్ తరాలు బాగుంటదనేది నా మోటివ్. సో, ఇది నేను అనుకున్న థీమ్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కూడా నేను త్వరలో ఖచ్చితంగా చేస్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఎడ్యుకేషన్‌లో ఉన్న అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఏమేమి ఉన్నాయనే దాంట్ల గురించి కూడా నేను చేస్తాను. సో, ఈ కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.